చూసారా? సందీప్ ఆటా సందీప్ ఎప్పుడు జ్యోతితో కనిపించే సందీప్ చాలా రొమాంటిక్గా ఒక అమ్మాయిని షోల్డర్ మీద కూర్చోబెట్టుకొని ఒక్కసారి ఆ పోస్టర్ లుక్ ఇవ్వండి. సో ఇదనమాట ఈ అడవిడి అంతా ఏంటనుకుంటున్నారా? సో సందీప్ గారిది సెకండ్ ఫిలిం ది షార్ట్ కట్ ట్రైలర్ రిలీజ్ అనమాట. సో ట్రైలర్ రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాము, ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చాము. అండ్ ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అనుకున్న దానికన్నా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. సో ఈరోజు ఈవెంట్ అయితే ఖచ్చితంగా రాక్ అవ్వబోతుంది. అండ్ సో లెట్స్ ఫాలో మీ. అండ్ చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ని కూడా నేను కలవకపోవచ్చు. అండ్ స్పెషల్గా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ శివన్న గారు అండ్ ప్రశాంత్ తమ్ముడు, యావర్ తమ్ముడు, గౌతమ్ తమ్ముడు, ఇంకా అశ్విని, ఇంకా చాలామంది, అమర్ కూడా రావాలి. వీళ్ళందరూ అవుట్ ఆఫ్ కంట్రీ ఇవ్వడం వల్ల రాలేకపోయారు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ని పిలిచాము. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈరోజు ఈవెంట్ అయితే రాక్ చేయబోతుంది. లెట్స్ ఫాలో. సో గెట్ రెడీ బాయ్స్. ఎవరైనా ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలంటే ఒక 100 కోట్లు ఇచ్చి ఈ డింపుల్ చూసి చేసేసుకోవచ్చు. జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారు ప్లీజ్ వెల్కమ్ టు స్టేజ్. అండ్ మా వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ అండ్ హ్యాండ్సమ్ హీరో ఆటా సందీప్ గారు ప్లీజ్ వెల్కమ్ టు స్టేజ్. థాంక్యూ. అండ్ ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు మా రామకృష్ణ గారు. ఈ సినిమాకి ఎడిటర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, అన్ని ఆల్ ఇన్ వన్. సో వెల్కమ్ సార్ మీకు కూడా. ఎస్, ముందుగా మన అన్న శివన్నతోనే స్టార్ట్ చేద్దాం. నేను కలిపేసుకుంటాను సార్, అంతే. మీరు ఒక్కసారి చెప్పారంటే కలిపేసుకుంటాను అంతే. నేర్చుకునేటప్పుడు నుంచి తెలుసు నాకు, వాళ్ళు ఎంతున్నప్పటి నుంచి తెలుసు. సొన్న మాస్టర్ గారు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తను ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. యాక్చువల్గా సందీప్ గారు నెక్స్ట్ మూవీలో ఐటమ్ సాంగ్ రిపోజ్ చేశారు. సో అశ్విని మంచి డాన్స్ ఐటమ్ సాంగ్ తో రాబోతుంది. ఆల్ ది బెస్ట్ అశ్విని. అండ్ నేను కొరియోగ్రాఫర్. లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిల్మ్ వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ హైట్ నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు యావర్ లాగా లేకపోతే శివాజీ అలా ఎవరిలాగా లేకుండా నార్మల్ గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జాను సందీప్ కి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. థ్యాంక్ యూ. షీఈస్ వెరీ బిజీ బట్ షూట్ నుంచి ఫ్రెండ్ కోసం దోస్త్ కోసం వచ్చింది. హాయ్ జాను. థ్యాంక్ యూ. ఎంత బిజీ ఉన్నా వచ్చినందుకు థ్యాంక్ యూ. దోస్త్ అంటే అట్లా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అక్కడికి వెళ్ళి మాట్లాడలేకపోయాను. సో కంగ్రాచులేషన్స్ మా సందీప్ కి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్యూచర్ ఇంకా చాలా చాలా చాలా. అండ్ ఇప్పుడు మేము ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి
డిన్నర్కి వెళ్తున్నాం, అక్కడ కుమ్మేద్దాం. చాలా బాగా ఆర్గనైజ్ చేసింది, యాక్చువల్గా చాలా క్రౌడ్ వచ్చింది, బట్ వాళ్ళందరినీ చాలా బాగా ఆర్గనైజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి నా తరపున థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది మీకు తెలిసిన వాళ్ళు, చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ది షార్ట్ కట్ అనేది అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అరే ఏంట్రా ఇది? హాయ్ మనోభావాలు పాప. మనోభావాలు దెబ్బతిన్నాయి. నా మనోభావాల ఇందాక ఒక హీరోయిన్ తో ఒక పోస్టర్ పెట్టారు, సో దానికోసం నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ వచ్చారు. లెట్స్ ఫాలో. అలా కూల్గా అలా ఇంట్రడ్యూస్ చేశాను. హాయ్. సో హలో. అండ్ ఎలా ఉంది షార్ట్ కట్? నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఓకే. సబ్జెక్ట్ విషయం చాలా క్లారిటీగా అర్థమైంది. చాలా బాగా నచ్చింది. హీరోయిన్ అని మాత్రం అనుకోవద్దు. హీరోయిన్ కాదు, లవ్ యూ 3 మూవీ హీరోయిన్. అండ్ హీరో గారు పక్కనే ఉన్నారు. సరిపోయారు ఇద్దరును. హలో యోగి బ్రో. సో మా యోగి గారు మా ఫస్ట్ ఫిలిం డైరెక్టర్. సో మా యోగి గారిది నాది చెప్పాలంటే ఒక టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అని చెప్పొచ్చు. మూవీ చేస్తున్నంత సేపు మేమిద్దరం ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఎందుకంటే నా మీద ఒక వింతగా ట్రై చేయొచ్చు అనే ఒక సాడిస్టిక్ ఆలోచన వచ్చిన మా డైరెక్టర్ గారు. సో నన్ను వైఫ్గా పెట్టి మా వారితో చాలా వేరే హీరోయిన్తో రొమాన్స్ చేయించిన మా సాడిస్టిక్ డైరెక్టర్ గారు. హలో డైరెక్టర్ గారు. అండ్ మా బోలన్న ఆడ ఉంటాడు, ఈడ ఉంటాడు. ఎంత బోలన్న అంటే బోల మనిషి, నా లెక్కనే, అంటే నన్ను నేను చూసుకున్నట్టు. అంతేనా సీడు? మా బోలన్ నేడు ఉంటాడు గల్ 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 గల్. సో బోలన్ చెల్ల అంటే ఎవరైనా నమ్ముతారు. నిజంగా మా ఇద్దరు నేను ఏడు ఉంటే ఆడ గట్లనే కలిసిపోతాం. మాకు పరిచయాలు అవసరం లేదు, గల్ 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 కలిసిపోతాం. బోలన్ అంటే బోల మనిషి, బోల అంటే హీరో. హలో ఫ్రెండ్స్. సో వాళ్ళ గురించి చెప్పాలంటే మై బ్రో, ఇది నా వదిన, మా అన్న వదిన. బట్ మీ అందరికీ డౌట్ రావచ్చు, వదిన కన్నా అన్న బాగున్నాడని. అఫ్ కోర్స్, బట్ ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే. మా అన్న ఫుల్ డామినేటెడ్ గా ఉన్నాడు. ఇట్స్ ఓకే యాక్చువల్గా, డోంట్ వరీ. అండ్ లెట్స్ ఫాలో. హాయ్ డింపుల్ క్వీన్. హాయ్ అక్క. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. అక్కడే కలిసాం, ఇప్పుడే కదా కలిసాం. అప్పుడే హౌ ఆర్ యు అంటున్నా. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? అండ్ అశ్విని. సో అశ్విని వాళ్ళ అక్క అనమాట. చాలా అసలు అక్క కూడా ఏమాత్రం తగ్గేదిలా అన్నట్టు. షీఈస్ ఆల్సో సో ప్రిటీ. వెరీ ప్రిటీ. బ్లాక్ శారీ అసలు అద్భుతంగా కదా. అదే షో స్టాపర్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో సందీప్ గారు హీరో అయితే అక్క హీరోయిన్ లాగా రెడీ అయ్యి వచ్చేసింది ఈరోజు. 16 టేక్స్ అండి. 16 టేక్స్ ఎవరి కోసం? 16 టేక్స్. నమ్ముతావా సుబ్బు? నమ్ముతావా నువ్వు? సందీప్ ముద్దు పెట్టానంట. రీక్రియేట్ చేయరా పాపా? ఫస్ట్ టేకే ఓకే చేసుకున్నా, మిగతా ఎవరి కోసం చేస్తారో నాకు తెలియదు. డైరెక్టర్ గారు నేనేమంటున్నానంటే మీరు మళ్ళీ ఒకసారి యాక్షన్ చెప్పండి, ఒకసారి రీక్రియేట్ చేస్తాం. రెడీ? యాక్షన్ చెప్పు. అక్కడ గోడ మీద కట్టింగ్ ఒక కట్టు ఒక కట్టింగ్ ఒక కట్టు ఒక కట్టింగ్ లుక్ 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 యాక్షన్. రెడీ పాపా? ఏంటి? ఓకే నా షాట్. నాట్ ఓకే, నాట్ ఓకే. గట్టి కొడు, గట్టి కొడు. కొడతాయి. ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్. ప్లీజ్ very good luck for this movie. అరే ఇవ్వండి విజిలేదా?
బేసిక్గా నాకే మైక్ అవసరం లేదు, ఏడుకి కూడా మైక్, ఏడుకి ఫోన్ కూడా అవసరం లేదు. సో ఈజ్ తేజ బ్రో బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, స్పెషల్లీ కిడ్స్. మా బాబుకి తేజ అంటే చాలా ఇష్టం అండ్ ఎక్కడికి వెళ్ళినా మామూలుగా కంటెంట్ ఇవ్వడు. సో నా దాంట్లో కూడా కొంచెం మొత్తం హెవీ అయిపోయింది. ఔరా ఫుడ్ తీసుకొచ్చి ఔరా అనిపించేది ఫుడ్ పెట్టారు. మాటలే వస్తాయి చెప్పండి. ఫుడ్ చాలా బాగుంది, అన్న స్టోరీలు చాలా బాగుంది. ఇబ్బంది లేకుండా మీరు ఆ స్టోరీలను చూసి షార్ట్ కట్ ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఔరా ఫుడ్ అండి. థ్యాంక్ యూ తేజ. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ సందీప్ గారు ఈరోజు ది షార్ట్ కట్ టీజర్ లాంచ్ అయింది. అక్కడ నుంచి సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చాము. బట్ ప్రతి ఒక్క సెలబ్రిటీ అయితే ఫుడ్ అయితే చాలా బాగుందని వెరీ గుడ్ రివ్యూ ఇచ్చారు. వీఆర్ సో హ్యాపీ అండ్ ఔరా కిచెన్ టూ యమ్మీ. ఆల్ ది బెస్ట్ అండి.